ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుపోయిన 12 మంది కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. పొట్టకూటి కోసం జోర్డాన్ వెళ్లిన కార్మికులు తిరిగి స్వదేశానికి వెళ్తామంటే పెనాల్టీ కట్టమన్నారని వాపోయారు. జరిమానా కట్టలేక సమస్యను జోర్డాన్ ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే పెనాల్టీతో పాటు విమాన ఖర్చులను సైతం చెల్లించి 12 మందిని సురక్షితంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. జోర్డాన్ నుంచి తమను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన హరీష్ రావుకి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కార్మికులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని హరీష్ రావు వివరించారు. సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్లి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఇంకా వందలాది వేలాది మంది యువకులు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. అగ్రికల్చర్ వీసా పైన లేబర్ గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా కానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు, జీతంలో కూడా సరిగా లేదు సార్. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇదన్నీ చేస్తున్నా సార్. ఎవరు స్పందించలేకపో ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. మా సమస్యలపైన అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం మా ఇంట్లో సార్, తొందరగా స్పందించి మాకు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ టికెట్ కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించు ఇళ్ళకాలం రుణపడి ఉంటాం సార్ హరీష్ అన్న గారికి. సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది. 3 నెలల నుంచి డ్యూటీ చేసుకుంటా కంపెనీకి చెప్పడం జరిగింది. అయినా కానీ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హరీష్ రావు సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ హరీష్ రావు సార్ గారు. అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్. అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు పంపిస్తున్నారు, 6 నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ. అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్. చేసి కూడా మేము అక్కడ పోయి ఆఫీస్ పోయి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్. ఇక్కడ ఫైన్ కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలా, మీరు డబ్బులు ఫైన్ కట్టాలి అని చెప్పారు సార్. అక్కడ ఎంఎస్కి చేసాము, ఎటేటో చేసాం సార్. ఎవరు పట్టించుకోలేరు. మన ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరినా మేము వీడియో పెట్టినాం సార్. ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించిండు సార్.